కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు శ్రీరామ రక్ష అని సీఎం రేవంత్ రెడ్డికి తెలుసునని అందుకే అందుబాటులోకి తెస్తామని అన్నారని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. దేవాదుల వెళ్లిన తర్వాతైనా అది బేసిన్లో ఉందో లేదో సీఎంకు తెలుసుంటుందని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్పై అర్ధరహిత ఆరోపణలు మాని హామీల అమలుపై దృష్టి సారించాలన్నారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వడంతో పాటు నిజాయితీగా ప్రజల సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. 26 నెలల తర్వాత ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏం చేశాను ఏం చేస్తాము అని చెప్పి పార్టీ చెప్పుకునే పరిస్థితులు ఉంది. వాళ్ళ ప్రతిసారి ఏమైనా తప్పులు చేస్తే చెప్పండి, తప్పులు చేసి 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 చెప్తా ఉంటే మీరు తిరగబడి మా మీద బూతులు మాట్లాడుతున్నారు తప్ప ఏ రోజు కూడా మీ తప్పును కరెక్షన్ చేసుకోవట్లేదు. ఇప్పుడు బడ్జెట్ సెషన్ వస్తూ ఉంది. ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఇప్పుడన్నా అపోజిషన్ పార్టీకి అవకాశం ఇవ్వండి, అసెంబ్లీలో చర్చలు పెట్టండి, ప్రజల్ని డైవర్షన్ చేయడం బంద్ చేయండి. ఇప్పటికన్నా గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఒక డైవర్షన్, మున్సిపల్ ఎలక్షన్ వస్తే ఇంకో డైవర్షన్. దయచేసి ముఖ్యమంత్రి గారిని మళ్ళీ కోరుతా ఉన్నాను. మొన్న ప్రజల మధ్య తిరుగుతూ ఉంటే అందరూ కూడా మీ 6 గ్యారెంటీల గురించి ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు కానీ ఇప్పుడు వచ్చే బడ్జెట్లో నిజాయితీగా ప్రజల సమస్యలపై డిస్కస్ చేయాలని మీ అందరినీ కోరుతా ఉన్నాను.